లార్డ్, వెల్కమ్ టు ఫాలో మీ ఏసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? నేను కూడా చాలా 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 బాగున్నాను పిల్లలు. మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు సండే స్కూల్లోని మమ్మల్ని క్షేమంగా నడిపించారు. అలాగే మా అందరితో చక్కగా మాట్లాడి మమ్మల్ని సరిచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీకోసం ఎంతో ఇష్టమైన ఒక సూపర్ యాక్షన్ సాంగ్ రా. జీవం తరం తరం ప్రభు మాటకు లోబడితే ప్రతి తరం తరంగమై ప్రవహిస్తుంది నిరంతరం. లోబడితే చాలు నిన్ను హెచ్చిస్తాడు, యేసు ప్రభువులా నిన్ను మార్చుతాడు. లోబడితే చాలు నిన్ను హెచ్చిస్తాడు, యేసు ప్రభువులా నిన్ను మార్చుతాడు. తమ్ముడు, యేసు ప్రభువులా నీవు మారతావు. చెల్లి, యేసు ప్రభువులా నీవు మారతావు. తమ్ముడు, యేసు ప్రభువులా నీవు మారతావు. చెల్లి, యేసు ప్రభువులా నీవు మారతావు. పిల్లలు, ఈరోజు నేను మీకు చాలా చాలా మంచి స్టోరీ చెప్పబోతున్నాను రా. అదేంటంటే, ఒక ఊర్లో ఒక మాస్టర్ ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా? ఒక టీచర్ గారు ఉండేవారు పిల్లలు. ఓకేనా? ఆయన ఎంత మంచి టీచర్ అంటే ఓన్లీ స్కూల్లోనే కాదు, కానీ ఎవరైనా పిల్లలు నేర్చుకోవాలనే ఆ తాపత్రయం, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇంటికి వచ్చి ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా, ట్యూషన్ చెప్పండి సార్ అని అడిగినా ఫ్రీగా అందరికీ చదువు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అంత మంచి టీచర్ అనమాట పిల్లలు. ఓకేనా? సో అలా ఆయనకి దగ్గరగా కొద్దిమంది పిల్లలు ఎప్పుడూ ఉంటూ ఉండేవారనమాట. అలా పిల్లలతో మంచి ఫ్రెండ్లీ టీచర్గా ఉంటూ మంచి విషయాలు నేర్పిస్తూ చక్కగా ఉంటూ ఉండేవాళ్ళు అనమాట ఆ సార్. ఓకేనా? అయితే ఒకసారి ఏమైందంటే, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, స్టడీ అవర్స్, చదువుకోవడాలు ఇవన్నీ కూడా అయిపోయి పిల్లలందరూ ఫ్రీగా ఉన్నారేమో. సార్ అన్నారు, పిల్లలు ఈరోజు మా ఇంట్లో మీరందరూ లంచ్కి వచ్చేసేయండి అని చెప్పేసి ఓ సూపర్ ఆఫర్ ఇచ్చారా. ఒక మంచి లంచ్ ఇన్విటేషన్ ఇచ్చారనమాట. ఓకేనా? వావ్, సార్ వాళ్ళ ఇంట్లో లంచ్ అంటరా, సార్ మనందరికీ లంచ్ పార్టీ ఇస్తున్నారా అని చెప్పేసి పిల్లలందరం చక్కగా రెడీ అయిపోయి సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసారనమాట. ఓకేనా? సార్ చక్కగా అంతా సరదాగా కాసేపు మాట్లాడుకొని, కాసేపు ఆటలాడుకొని చక్కగా రోజంతా ఎంజాయ్ చేసిన తర్వాత కమ్ లెట్స్ హ్యావ్ లంచ్ అని చెప్పేసి పిల్లలందరినీ లంచ్ దగ్గర తీసుకొచ్చేసారు పిల్లలు. ఓకేనా? లంచ్ టేబుల్ చుట్టూ అందరూ చక్కగా కూర్చున్నారు. ఆ టేబుల్ మీద రకరకాల డిషెస్ ఉన్నాయి పిల్లలు ఈరోజు మీకోసం ఆంటీ ఎన్ని స్పెషల్స్ చేశారో తెలుసా అని చెప్పేసి ఒక్కొక్క డిష్ ఓపెన్ చేస్తూ ఇంతకీ ఆంటీ ఏం చేశారో తెలుసా వాళ్ళ కోసం? చికెన్ దమ్ బిర్యానీ, మటన్ ఫ్రై, ఫిష్ పులుసు, రొయ్యల వేపుడు, గుత్తి వంకాయ కూర. ఆహాహా, ఒక్కటేంటి పిల్లలు, ఎన్ని వెరైటీలు చేశారో. అసలు ఇక ఆ వెరైటీలు చూస్తుండేసరికి వాళ్ళ నోరు ఊరిపోతుందన్నమాట పిల్లలు. ఓకేనా? అబ్బా, ఏంట్రా ఇన్ని వెరైటీసా, వావ్ అని చెప్పేసి వాళ్ళందరూ సూపర్ ఎగ్జైట్మెంట్లోకి వెళ్తూ ఉంటే సార్ అన్నారు, పిల్లలు ఒక్క నిమిషం ఇలా కూర్చోండి అన్న. అయ్యో, కూల్ డ్రింక్ తేయడం మర్చిపోయాను రా. మీరు ఇలా కూర్చోండి, టేబుల్ చుట్టూ ఇలా కూర్చోండి, జస్ట్ 5 minutesలో వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చేస్తాను, మీరు ఇలాగా కూర్చోండి. ఓకేనా? అయితే పిల్లలు ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ఈ డిషెస్ అన్నీ టేస్టీ డిషెస్ అన్నీ కూడా మీకోసమే చేయించాను. అయితే ఈ మధ్యలో ఉంది చూసారా, ఈ బాక్స్ మాత్రం సర్ప్రైజ్ రా.
ఓపెన్ చేయొద్దు, నేను వచ్చే వరకు ఓపెన్ చేయొద్దు, నేను వచ్చాక ఓపెన్ చేస్తాను, ఓకేనా? అందులో చాలా సర్ప్రైజ్ ఉంది మీకోసం, ఆ బాక్స్ మూత మాత్రం తెరవద్దు, సరేనా? ఇప్పుడే వస్తా అని చెప్పేసి సార్ అలాగా బయటికి వెళ్ళారనమాట, ఓకేనా? పిల్లలందరూ కూర్చున్నారు. ఒక్కొక్క డిష్ చూస్తుంటే అసలు ఆగలేకపోతున్నారనమాట, మౌత్ వాటరింగ్ అనమాట పిల్లలు, ఓకేనా? సో అలాగా చూస్తూ ఉంటే మధ్యలో ఉన్న బాక్స్ని మాత్రం ఎందుకో చూడకుండా ఉండలేకపోతున్నారా, అన్నీ చూస్తున్నారు. ఇంతకీ ఇన్ని మంచి మంచి డిషెస్ ఉన్నాయి, ఇంకా సర్ప్రైజ్ అంటే అందులో ఇంకే సర్ప్రైజ్ ఉంటుందిరా, ఇవే బోలెడంత సర్ప్రైజింగ్గా ఉంది మనకి, వీటికి మించిన సర్ప్రైజ్ అందులో ఏముందబ్బా అని అసలు ఆ టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు అనుకోండి పిల్లలు. ఏముండి ఉంటుందిరా, ఏంట్రా ఏముండి ఉంటుందిరా, ఏమై ఉంటుందిరా అని ఒకటే డిస్కషన్ అనమాట. అందులో ఒకడికి ఇంక అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు అనమాట, బీపీ ఎక్కువైపోతుంది అనమాట. ఒరే అదేంటో చూడకపోతే నాకు బీపీ వచ్చేటట్టుందిరా, ఒక్కసారి చూద్దాం రా అనగానే సార్ వద్దన్నారు కదరా, చూస్తే ఏం బాగుంటుంది చెప్పు, మరి కక్కుర్తిలాగా ఉంటుందేమో, వద్దులేరా అంటాడు ఒకడు. ఇంకొకడేమో సరేరా చూసి వెంటనే పెట్టేద్దాం రా మూత, అసలు మనం చూసినట్టు కూడా తెలియకుండా సార్కి ఇట్లా చూసి అట్లా పెట్టేద్దాం, ఓకేనా అని మొత్తానికి అందరు కలిసి కూడా కలుపుకొని ఇలా తీసేసి వెంటనే పెట్టేయాలి, ఎవరు టచ్ చేయొద్దు, సరేనా అని చెప్పేసి నువ్వు చెప్పొద్దు నేను చెప్పను, ఎవరు చెప్పొద్దు మనం, సరేనా? సీక్రెట్గా తీసేసి చూసి వెంటనే క్లోజ్ చేసేద్దాం రా అని అనుకొని అందరూ కూడా కలుపుకొని ఎస్ అని ఒక్క మాట మీద ఉండి ఏం చేశారంటే పిల్లలు ఆ బాక్స్ మూతని మెల్లగా ఓపెన్ చేసేసారనమాట. పిల్లలు బాక్స్ ఓపెన్ చేసి చూడగానే ఏముందో తెలుసా, అసలు వాళ్ళు ఊహించని ఒక ఐటెం అనమాట. ఏంటో తెలుసా, సార్ ఆ బాక్స్ నిండా బర్డ్ ఫెదర్స్ ఉంచారనమాట పిల్లలు, పక్షుల ఈకలు అనమాట, చిన్న చిన్న పక్షి ఈకలన్నిటినీ కలిపి ఆ బాక్స్లో మూత పెట్టి ఉంచారు. మన వాళ్ళు ఏం చేశారు, బాక్స్ మూత ఓపెన్ చేశారు కదా, అలా ఓపెన్ చేసేసరికి ఆ ఫ్యాన్ గాలికి అందులో ఉన్న ఈకలన్నీ, అందులో ఉన్న ఫెదర్స్ అన్నీ ఒకేసారి ఇలా గాల్లోకి ఎగిరాయంటే పిల్లలు, గాల్లో మొత్తం ఇలా రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. అరే ఏం జరుగుతుందిరా, అయ్యో ఎలా రా అని చెప్పేసి వాళ్ళు కంగారు పడుతున్నా ఏం లాభం, అవి మొత్తం రూమ్ అంతా ఫ్యాన్ గాలికి స్ప్రెడ్ అయిపోయాయి. మొత్తం రూమ్ మాత్రమే కాదు పిల్లలు, ఆ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ నిండా పడిపోయాయి అనమాట. మూతలు తీసి మంచిగా చూసుకుంటూ అనుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ చికెన్ బిర్యానీ మీద, మటన్ కర్రీ మీద, ఫిష్, ప్రాన్స్ వీటన్నిటిలో కూడా, డిషెస్ అన్నిటిలో కూడా ఈకలన్నీ పడిపోయాయి అనమాట. ఫెదర్స్ ఆ టేబుల్ నిండా పడిపోయాయి. ఇక వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒరే సార్ ఓపెన్ చేయొద్దన్నారా, మనమే ఓపెన్ చేసాం, ఇప్పుడు చూడరా సార్ వస్తే ఏమంటారో ఏమో, అయ్యో మన కోసం ప్రిపేర్ చేసిన ఇంత డెలిషియస్ డిషెస్ కూడా అన్నీ పాడైపోయాయి రా, అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం రా అని చెప్పి టెన్షన్ గబగబా తీసేద్దామంటే ఎన్నని తీస్తారు పిల్లలు కదా. షాప్కి వెళ్ళి సార్ కూల్ డ్రింక్ తీసుకురావడానికి ఎంతసేపు పట్టుద్ది కదా. సో ఇప్పుడు ఆ కర్రీలో ఈకలే తీస్తారా, కింద పడ్డ ఈకలే తీస్తారా, టేబుల్ మీద పడ్డ ఈకలే తీస్తారా, ఎన్నని తీస్తారు కదా. టెన్షన్ పడుతూ గబగబా తీస్తూనే ఉన్నారు. ఈలోగా సార్ రానే వచ్చారు. కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని వచ్చిన సార్కి ఈ సీన్ అంతా కనబడింది. సో నేను తీయొద్దన్న దాన్ని మీరు తీశారన్నమాట, నేను చెయ్యొద్దు అన్న పని మీరు చేశారన్నమాట కదా. ఎస్, నేను మీ అందరికీ ఒక టెస్ట్ పెట్టాను పిల్లలు. మీకోసం నేను ఈ సంవత్సరం అంతా కష్టపడ్డా, నా వాల్యుబుల్ టైం అంతా నేను మీకోసం స్పెండ్ చేశాను, మీకు బోల్డ్ అనే విషయాలు నేర్పించాలని నా ఆశ. దాంతో మీకోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. నేను చాలా సంతోషపడ్డాను మీరందరూ ఎగ్జామ్స్ బాగా రాశారు అని. కానీ నాలో ఎక్కడో ఒక డౌట్ ఉంది. వాళ్ళు ఈ చదువు నేర్చుకున్నారు, బోల్డ్ అనే విషయాలు నేర్చుకున్నారు కదా, కానీ వీటన్నిటిని అప్లై చేయడానికి కావాల్సిన ఒకటి మీలో ఉందా లేదా అని నేను టెస్ట్ చేయాలనుకున్నాను. అదేంటో తెలుసా, ఒబీడియన్స్. చెప్పిన మాటని వినే లక్షణం మీకుందా లేదా అని నేను టెస్ట్ చేయాలనుకున్నాను. మీరు సబ్జెక్టులన్నీ పాస్ అయ్యారు, కానీ ఈ టెస్ట్లో మాత్రం యు ఆల్ ఫెయిల్డ్, మీరందరూ ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసరికి పిల్లలందరూ స్టన్ అయిపోయి చూస్తున్నారనమాట. అవునా, నిజమే కదరా, సార్ పెట్టిన టెస్ట్లో మనం ఇంత ఈజీగా ఫెయిల్ అయిపోయామంటే చచా అని సిగ్గుతో ఇలా తలదించేసుకున్నారంట పిల్లలు. అప్పుడు సార్ ఇలా అన్నారు, నాన్న గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చదువుకున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు,
మీ లైఫ్ని ఎంత డిసిప్లిన్గా మీరు మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చదువుకున్న చదువులో నుంచి మీరు ఒక డిసిప్లిన్ని నేర్చుకోవాలి, ఒక ఒబీడియన్స్ని మీరు నేర్చుకోవాలి. చెప్పిన మాట వినడం, విన్నదానికి లోబడడం అనే ఒక మంచి లక్షణం మీ చదువుకు నిజమైన విలువనిస్తుంది, మీకు ఒక మంచి క్యారెక్టర్ని ఇస్తుంది. ఒక క్యారెక్టర్ లేకుండా ఎన్ని డిగ్రీలు వస్తే ఏంటి, ఎంత చదివితే ఏంటి, అర్థమైందా అని చెప్పగానే వాళ్ళందరూ సార్ వీఆర్ రియల్లీ సారీ సార్, నిజంగానే మేము ఫెయిల్ అయిపోయాం, కానీ మీరు మాకు మంచి లెసన్ నేర్పించారు సార్. మా లైఫ్లో చదువు ఎంత ముఖ్యమో క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం, డిసిప్లిన్ కూడా అంతే ముఖ్యం, ఒబీడియన్స్ చాలా ముఖ్యం అనే విషయాన్ని, ఈ మంచి లెసన్ని మాకు ఈరోజు నేర్పించారు. చాలా థ్యాంక్ యూ సార్, నిజంగా సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అని సార్ని సారీ అడిగారనమాట. అయితే తప్పు తెలుసుకున్నారు నిజమే, కానీ చూసారా వాళ్ళ కోసం ప్రిపేర్ చేసిన డిషెస్ అన్నీ పాడైపోయాయి కదా నాన్న. నిజమే, కొన్నిసార్లు మనం తప్పు చేస్తాము, దాని విషయంలో సారీ ఫీల్ అవుతాం, సారీ అడుగుతాము, కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది కదా పిల్లలు, అప్పటికే కావాల్సినంత నష్టం అంతా జరిగిపోతుంది. ఎంత కష్టపడి ప్రిపేర్ చేసి ఉంటారు ఆంటీ ఆ డిషెస్ అన్నీ, ఎంత ప్రేమతో ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ ఇన్ని ప్రిపేర్ చేయాలంటే ఎంత ఖర్చు, ఎంత టైము, ఎంత శ్రమ కదా పిల్లలు. సో పిల్లలు, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అలాగే నష్టాలు జరుగుతూ ఉంటాయి నాన్న. ఒక డిసిప్లిన్ లేకుండా మనం జీవించే లైఫ్ ద్వారా చాలా నష్టపోవాల్సి ఉంటుంది. మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ట్రబుల్ అవ్వాల్సి వస్తుంది పిల్లలు. సో ఈ మంచి పాఠాన్ని కూడా మనం ఈరోజు లెసన్లో నేర్చుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి, మన చదువుతో పాటు మనం ఒక మంచి క్యారెక్టర్ని మెయింటైన్ చేయాలి, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ని, ఒక ఒబీడియన్స్ కలిగిన లైఫ్ని మనం లీడ్ చేయాలి కదా. అలాగే మనం మన లైఫ్లో చేయొద్దున్న పనులు చేయటం ద్వారా, తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది, చాలా నష్టపోవాల్సి వస్తుంది. అది మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కొన్నిటిని మనం మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కాబట్టి మనం తీసుకునే డెసిషన్స్ విషయంలో మనం చాలా సెన్సిబుల్గా ఉండాలి, చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వీటన్నిటికీ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది చాలా చాలా అవసరం. అవును కదా పిల్లలు, అదేంటో మనకు కూడా అంతే. ఏదైతే చెయ్యొద్దు అంటామో అదే చేయాలనిపిస్తూ ఉంటుంది. ఏదైతే చెయ్యండిరా బాబు, చదవండిరా బాబు, పడుకోండిరా బాబు, ఆడుకోండిరా బాబు అంటుంటే మాత్రం చేయబుద్దేదు కదా నాన్న. ఇది చూడొద్దు అంటే అదే చూడాలనిపిస్తుంది, ఇది తీయొద్దు అంటే అదే తీయాలనిపిస్తుంది. ఏంటో ఈ మనిషి నైజం, ఈ హ్యూమన్ నేచర్ కదా పిల్లలు. ఇప్పుడేంట్లేరా, ఎప్పటి నుంచి ఏదేను మనం నుంచి స్టార్ట్ అవుతూనే వస్తుంది కదా ఇది కదా నాన్న. ఆదాము అవ్వలు కూడా దేవుడు చేయొద్దన్న పని చేశారా లేదా? అవును కదా. ఫస్ట్ క్రియేషన్, దేవుడి చేత సృష్టించబడిన మొట్టమొదటి మానవులైన ఆదాము అవ్వల నుంచి సాతాను ఇలాగే శోధిస్తూ వస్తున్నాడు కదా. దేవుడేమో మనకు ఒక ఫ్రీ విల్ని ఇచ్చారు, మన ఇష్టాన్ని మనం చేసుకోగలిగిన ఒక ఫ్రీడమ్ని దేవుడు మనకి ఇచ్చారు కదా నాన్న. కానీ దాన్ని ఆదాము అవ్వల దగ్గర నుంచి ఈరోజు మన వరకు కూడా అందరం మిస్యూజ్ చేసేలాగా సాటన్ మనల్ని టెంప్ట్ చేస్తూనే ఉంటాడు కదా. ఆ రోజు వాళ్ళేమో తినొద్దు అన్న ఫ్రూట్ని తినేశారు. ఈ తోటలో ఉన్నవన్నీ మీవే, కానీ ఈ మధ్యలో ఉన్న ఈ ఫ్రూట్ మాత్రం మీరు తినొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని తినేశారు కదా. దాని ద్వారా పాపం ఈ లోకంలోనికి ప్రవేశించింది. సాటన్ ఏమో ఎస్ ఐ డిడ్ ఇట్ అని వాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనందరినీ టెంప్ట్ చేస్తూనే ఉన్నాడు కదా. ఇంకా ఇలా ఎవరున్నారు బైబిల్లో? ఇంకెవరైనా గుర్తొస్తున్నారా పిల్లలు? నాకైతే వెంటనే ఆకాను అంకుల్ గుర్తొచ్చారా. అవును కదా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను అనే ఒక అంకుల్ని గురించి నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుంది కదా. ఎస్, ఎరికో గోడలు కూల్చబడిన తర్వాత జై 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 హో జై హో అనుకుంటూ చక్కగా విక్టోరియస్గా ఇశ్రాయేలు సైన్యం అంతా వెళ్తూ ముందుకు వెళ్తూ ఒక చిన్న పట్టణమైన హాయ్ అనే ఒక పట్టణం మీద ఓడిపోతారు కదా. ఏంటబ్బా, అంత పెద్ద గోడలు కలిగిన ఎరికో పట్టణాన్ని గెలిచిన మనం ఇంత బుడ్డి సిటీ అయిన హాయి మీద ఓడిపోయావేంటబ్బా అని యెహోషువ తలబట్టుకొని కూర్చున్నాడు కదా పిల్లలు. ఏం జరిగింది? ఏదో జరిగింది, నేను వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి అని చెప్పేసి తను ప్రేయర్ చేస్తే దేవుడు ఏం చెప్తారు పిల్లలు? ఏంటి యెహోషువ ఇప్పుడు బాధపడుతున్నావు? నేను చేయొద్దన్న పనిని మీ వాళ్ళలోనే ఒకటి చేశాడు, దానివల్లే ఈ నష్టం.
నా మాట విన్నంత వరకు మీకెప్పుడు ఓటమి అనేది లేనే లేదు. మీరేం చేసినా గెలుస్తూనే వచ్చారు. మీరు నా మాట వినలేదు చూసారా, అప్పుడే మీ లైఫ్లో ఓటమి అనేది స్టార్ట్ అయిపోయింది. వెళ్ళొకసారి చెక్ చేసుకో అని చెప్పగానే మొత్తానికి ఆ ప్రజలలో ఉన్న వాళ్ళలో దేవుడు చెయ్యొద్దన్న పని అదేంటో తెలుసా ఇంతకీ? ఇదిగో యెహోషువ, మీ శత్రువులందరి మీద మీరు యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ వెనక్కి తిరిగి చూడొద్దు. మీరు ఆ డబ్బులు చూసో, బంగారాన్ని చూసో, యానిమల్స్ని చూసో మీరు టెంప్ట్ అయ్యి వాటిలో ఒక్కదాన్ని కూడా ముట్టుకోవద్దు మీరు. ఓకేనా? మీరు అలా వెళ్తూ ఉండండి. ఆ యుద్ధాలు నేను మీకు జయించేలాగా నేను శక్తి ఇస్తాను. మీరు ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఆ దేశంలో ఉన్న ట్రెజర్స్ మీద, మనీ మీద మీరు ఎంత మాత్రం ఆశ పెట్టుకోవద్దు, టచ్ కూడా చేయొద్దు. ఓకేనా అని చెప్పారు దేవుడు. కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఆ గ్రూప్లో ఇశ్రాయేలు ప్రజలలో ఆకాను అనే ఒక వ్యక్తికి మాత్రం అక్కడున్న బంగారం, అక్కడున్న కాస్ట్లీ క్లాత్స్ అవి చూసేసరికి మనసులో ఒక చిన్న డిజైర్, చిన్న కోరిక, కొంచెమైనా తీసుకుంటానబ్బా, ఇన్ని వాల్యుబుల్ థింగ్స్ అన్నీ అలా వదిలేసి వెళ్తుంటే నా ప్రాణం ఎట్లనో అయిపోతుంది, కొంచెం తీసి దాచిపెట్టుకుందాంలే, ఎవ్వరు చూడకుండా కొంచెమే, ఎక్కువ కాదు కొంచెమే తీసుకొని దాచిపెట్టేసుకుంటాను. ఇక్కడ నుంచి అక్కడ దేశం వెళ్ళిపోయిన తర్వాత అవి నాకు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఒక మంచి షీనారు పై వస్త్రం, 200 తులాల వెండి, 50 తులాల బంగారం ఈ కొంచెం తీసుకొని దాచిపెట్టేసుకుంటాడు పిల్లలు. ఈ విషయం యెహోషువ చూడకపోవచ్చు, ఇశ్రాయేల్ లీడర్స్ చూడకపోవచ్చు, కామన్ పీపుల్ ఎవరు చూడకపోవచ్చు. కానీ ఎవరు చూస్తారు పిల్లలు? దేవుడు కదా. దేవుడు ఏది ముట్టుకోవద్దు అని చెప్పారు, కానీ ఆకాను అంకుల్ ముట్టుకున్నారు, దాన్ని దాచిపెట్టేశాడు. ఆ విషయాన్ని దేవుడు, యెహోషువ మీలో ఒక తప్పు జరిగింది, నేను చేయొద్దన్న పనిని మీరు చేశారు, నేను డిసిప్లిన్డ్గా ఉంటానని మీకు తెలుసు, దాన్ని ఎవరైతే డిజోబే చేస్తారో యూ మస్ట్ హ్యావ్ ఎ పనిష్మెంట్ అని చెప్పేసి దేవుడు స్ట్రిక్ట్గా చెప్తారు. అప్పుడు ఆ యెహోషువ అంకుల్ మొత్తానికి ఎవరా అని ఫైండ్ అవుట్ చేస్తే ఆకాను అంకుల్ అనే పేరు రానే వచ్చేసింది పిల్లలు. దేవుడికి తెలియకుండా ఏదైనా చేయగలమా? ఏదైనా దాచిపెట్టగలమా పిల్లలు? ఫూలిష్నెస్ కదా అట్లా అనుకోవడం కదా. అలాగా ఆకాను అంకుల్ దొరికిపోయాడు. ఆకాను రైటు అని చెప్పగానే కచ వణికిపోతూ వచ్చేసాడంట పిల్లలు. ఎలా తెలిసిపోయింది అని గడగడా వణికిపోయాడు అనమాట. ఎంత ధైర్యం ఆకాను నీకు? దేవుడు ఏం చెప్పారు? ఏది ముట్టుకోవద్దని చెప్పినప్పుడు నువ్వెందుకు ముట్టుకున్నావు అని చెప్పేసి వెంటనే ఆకానుకు పనిష్మెంట్ ఇవ్వండి. దేవుడు చెయ్యొద్దన్న పనిని చేయటం పాపం కదా పిల్లలు. దేవుడు చెయ్యొద్దు అన్న పనిని ఏది చేసినా అది పాపం కదా నాన్న. పాపానికి శిక్ష తప్పనిసరి, కాబట్టి ఆకానును రాళ్లతో కొట్టి చంపాల్సిందే అని చెప్పేసి ఆ రోజు చాలా 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 పెయిన్ఫుల్, మిజరబుల్ పనిష్మెంట్ ఆకాను మీదకి వచ్చింది. ఆగండి, ఆకాను ఒక్కడి మీద కాదు పిల్లలు, ఆకాను తన భార్య, తన పిల్లలు, తన మనవళ్ళు, తన మనవరాళ్ళు, ఇలా అందరి మీదకి ఆ రోజు పనిష్మెంట్ వచ్చింది పిల్లలు. అప్పట్లో గ్రేస్ పీరియడ్ లేదు పిల్లలు. ఆ రోజుల్లో పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్లో దేవుని మాట వినని వారి మీదకి శిక్ష తప్పకుండా వస్తుంది. అందులోనూ దేవుడు వెరీ స్టార్టింగ్స్లో చెప్పిన ఏ పని విషయంలోనైనా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు పిల్లలు. ఓకేనా? సో వాళ్ళని ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఆయన నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు. ఆయన మాట వినుకుంటూ చక్కగా అరణ్యాలు దాటారు, ఎడారులు దాటారు, అవన్నీ దాటుకుంటూ వచ్చి పెద్ద పెద్ద గోడలున్న ఎరికోని దాటారు. ఒక చిన్న హాయి పట్టణం దగ్గరకు వచ్చేసరికి దేవుడు చేయొద్దన్న పని చేయకపోవడం, దేవుడు ఎంత మాత్రం దాన్ని ఓర్చుకోలేదన్నమాట. ఇలాగే వదిలేస్తే ఇంకొకళ్ళు తప్పు చేస్తారు, ఇలాగే వదిలేస్తే ఇంకొకళ్ళు తప్పు చేస్తారు. సో ఫస్ట్ వెరీ బిగినింగ్ స్టేజ్లోనే ఆ తప్పుకు పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ చేయకుండా ఉంటారని దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు పిల్లలు. ఎందుకంటే హీఈస్ అ గాడ్ ఆఫ్ డిసిప్లిన్. దేవుడు క్రమానికి దేవుడు, క్రమశిక్షణ చేసే దేవుడు. శిక్షించి చంపేయాలనేది దేవుని ఉద్దేశం కాదు నాన్న. క్రమశిక్షణ చేసి మనల్ని బాగు చేయాలనుకునే దేవుడు మన దేవుడు. ఓకేనా? మనం తప్పు చేస్తే మన అమ్మ నాన్న కూడా మనల్ని పనిష్ చేస్తారా లేదా? అలాగనమాట. ఓకేనా? ఫస్ట్ చిన్న తప్పు చేసినప్పుడే పనిష్ చేస్తేనే మనం కరెక్ట్గా ఉంటాం కదా. పిల్లలు మీకు ఒక మాట చెప్పనా? పేరెంట్స్గా నేను మోజెస్ అన్న కూడా ఎమ్మీ అండ్ని డిసిప్లిన్ చేస్తూనే ఉంటాం. మీకు ఒక ఉదాహరణ చెప్పనా? మీకు సీక్రెట్ చెప్పనా? లాస్ట్ వీక్లో ఆండీ బర్త్డే అయిందిరా. ఆండీ ఎప్పటి నుంచో మమ్మల్ని ఒక గిఫ్ట్ అడుగుతూ ఉన్నాడనమాట. నా బర్త్డే కదా కొనిస్తారా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. వీలైతే ఈ బర్త్డేకి నాకు ఈ గిఫ్ట్ ఇస్తారా అని అడుగుతూ ఉన్నాడు. చాలా ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట మమ్మల్ని. అయితే ఈ బర్త్డే ఉన్న వీక్లో
కొన్ని హోంవర్క్స్ చేయకుండా మేము హాస్పిటల్ అమ్మమ్మ గారికి బాగాలేదని చెప్పి మేము హాస్పిటల్స్లో ఉన్నాం కదా, ఆ టైంలో కొంచెం మేము లేం కాబట్టి ఆడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ హోంవర్క్స్ సరిగా చేయలేదన్నమాట. అప్పుడు నేను మోజెస్ అన్న ఏమన్నాం తెలుసా, నువ్వు ఈ హోంవర్క్స్ ఈ వీక్లో ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తేనే నీకు ఆ గిఫ్ట్ అని చెప్పేసరికి అని మొహం ఇంత చిన్నగా అయిపోయింది. పిల్లలు అయిపోయింది కానీ టక్ ఆ వర్క్స్ అన్ని దెబ్బకి ఫినిష్ అయిపోయాయి అనమాట. పేరెంట్స్గా మేము ఇక ఆ గిఫ్ట్ ఇవ్వకుండా ఉండగలమా? లేదు కదా. అసలు ఏ పేరెంట్స్ అయినా పిల్లలు అడిగిన గిఫ్ట్స్ ఇవ్వకుండా ఉండగలుగుతారా? కొన్ని పరిస్థితులను బట్టి ఇవ్వలేకపోవచ్చేమో కానీ పిల్లలు అడిగిన దాన్ని ఇవ్వకుండా ఏ పేరెంట్స్ అయినా ఉండగలరా? పిల్లలు నెవర్. మేము అసలు ఉండలేవురా కదా. అయితే జరిగింది ఏంటో తెలుసా, మాకంటే ముందే ఆండీ వాళ్ళ తాతగారు ఆ గిఫ్ట్ని ఆర్డర్ పెట్టేశారు తెలుసా. సో డిసిప్లిన్ కోరుకుంటాం, డిసిప్లిన్ చేయాలనుకుంటాం, అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని మిమ్మల్ని పనిష్ చేయాలని మేము అనుకోం. పిల్లలు అర్థం చేసుకోండి పిల్లలు. సో మీ మమ్మీ డాడీ కూడా ఎప్పుడైనా కొన్ని విషయాల్లో ఏదైనా డిసిప్లిన్ చేస్తే కోఆపరేట్ చేయండి, కోప్పడకండి, సరేనా పిల్లలు? కాబట్టి పిల్లలు జాగ్రత్త నాన్న, గుర్తుపెట్టుకోండి. ఆ మాస్టర్ ఎలాగైతే, ఆ సార్ ఎలాగైతే తన పిల్లలకి డిసిప్లిన్ నేర్పాలనుకున్నారో దేవుడు కూడా మన విషయంలో డిసిప్లిన్ కోరుకుంటారు నాన్న. క్రమం లేకపోవడం, ఒక డిసిప్లిన్ లేకపోవడం అనేది ఎప్పుడూ ఎవరికీ మంచిది కాదు పిల్లలు, ఓకేనా. అది మన ఇంట్లో అయినా, స్కూల్లో అయినా, చర్చ్లో అయినా, ఎక్కడైనా సరే మనం ఒక మంచి డిసిప్లిన్డ్ లైఫ్ని లీడ్ చేయాలి. ఒకవేళ అలా లేకపోతే ఏమవుతుంది అనేది అదిగో ఆ స్టూడెంట్స్ విషయంలో చూసాము, ఆదాము అవ్వల విషయంలో చూసాము, ఈ ఆకాన్ అంకుల్ విషయంలో కూడా చూసాం కదా నాన్న. కాబట్టి మనం అలా ఉండకుండా దేవుని మాటకి లోబడే సమూయేలులాగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఏలియాలాగా, ఇర్మియాలాగా మనందరం, దానియేలులాగా మనందరం ఉండడం వల్ల జనరేషన్స్ ప్రభు జీవం ప్రవహించటానికి మనం వెపన్స్ అవుతాం, మనం సాధనాలు అవుతాం, ఓకేనా పిల్లలు. మరి మీరు దేవుని మాటకి లోబడతారా? ఆ మాటకు వస్తే యేసయ్య ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారు కదా నాన్న. ఆయన దేవుడై ఉండి ఈ భూమి మీదకి మనిషిగా వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన చిన్నప్పటి నుంచి యంగేజ్ వరకు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర లోబడిన బిడ్డగా ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్నలు ఏ పని చెప్తే అది చేస్తూ వచ్చారు. యంగ్స్టర్గా ఆయన మినిస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి, సేవకు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఒక డిసిప్లిన్డ్ లైఫ్ని లీడ్ చేశారు. మార్నింగ్ ప్రేయర్ చేసుకోవడం, డే అంతా కష్టపడడం, మళ్ళీ రాత్రి ప్రార్థన చేసుకోవడం. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టేంత వరకు కూడా ఆయన లైఫ్లో చిన్న మిస్ఆర్డర్ కూడా మనం చూడం కదా నాన్న. వెల్ డిసిప్లిన్డ్ లైఫ్ యేసయ్యది కదా పిల్లలు. సో ఆయన తండ్రి మాటకు లోబడిన మంచి కుమారుడు. అందుకోసమే మన పాపాలన్నింటినీ సిలువలో మోసి ఆయన మనకు రక్షణనిచ్చారు. ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడగబడ్డాయి, మనం దేవుని పిల్లలంగా మార్చబడ్డాం. ఒకవేళ యేసయ్య అలా ఉండకపోతే ఈరోజు మనం దేవుని పిల్లలంగా ఉండేవాళ్ళం కాదు పిల్లలు. కాబట్టి వెల్ డిసిప్లిన్డ్ లైఫ్కి సుప్రీం ఎగ్జాంపుల్ మన యేసయ్య. కాబట్టి యేసయ్యని పోలి మంచి పిల్లలుగా, వెల్ డిసిప్లిన్డ్ కిడ్స్గా మీరందరూ ఉంటారు కదా పిల్లలు. ఈరోజు మీకు మరొక చిన్న సలహా చెప్దాం అనుకుంటున్నాను రా. ఏంటి అంటే, వెల్ డిసిప్లిన్డ్ పిల్లలు ఎప్పుడు ప్రతి విషయాన్ని ఆన్ టైంలో ఫినిష్ చేసుకుంటారు. మీకు ఎగ్జామ్ సీజన్ దగ్గరకు వచ్చింది కదా నాన్న, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా. సో మెయింటైన్ గుడ్ డిసిప్లిన్ లైఫ్. మార్నింగ్ ఎప్పుడు లేవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు కొద్దిసేపు రిఫ్రెష్మెంట్స్ కావాలి, ఇలా అన్ని చక్కగా ప్లాన్ చేసుకోండి. ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. యూ విల్ సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ నాన్న, ఓకేనా. సో ముందున్న మీ ఎగ్జామ్స్ని చక్కగా ప్లాన్ చేసుకొని సక్సెస్ని మీ సొంతం చేసుకోవాలని మేము ఎంతగానో కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓకేనా పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుందాం రా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈరోజు ఒక మంచి లెసన్ ద్వారా మాకు నేర్పిన పాఠాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. నిజంగా డిసిప్లిన్ లేని లైఫ్ ఎలా ఉంటుందో, డిజోబీడియన్స్ కలిగిన లైఫ్ ఎలా ఉంటుందో, ఎంత నష్టాన్ని మేము పొందుకోవాల్సి ఉంటుందో మాతో మాట్లాడారు. కనుక ప్రభా, మాలో, మా పిల్లల్లో ఎక్కడా కూడా ఆ డిసిప్లిన్ లేని జీవితం ఉండకుండా సహాయం చేయండి. అలాగే మంచి ఒబీడియన్స్ కలిగిన, దేవుని మాటను, అమ్మా నాన్నల మాటను విని లోబడగలిగిన పిల్లలుగా మా పిల్లలందరినీ ఉంచమని, దానంతటికీ మంచి మాదిరి అయిన మిమ్మల్ని పోలి జీవించడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం చూద్దామా నాన్న? తెరవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. Proverbs chapter 1 verse 8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం.
చూసారా పిల్లలు, ఎంత మంచి వాక్యం కదా నాన్న, ఎంత చక్కగా బుజ్జగిస్తూ చెప్తున్నాడు సొలొమోను గారు కదా నాన్న. నా కుమారుడా, నీ తండ్రి చేసే ఉపదేశాన్ని చక్కగా విను, అమ్మ చెప్పే మాటల్ని తోసవేకు. నీకేం తెలుసులేమ్మా, మీరందరూ అవుట్డేటెడ్, మా ట్రెండ్ వేరే, మా జనరేషన్ వేరే, మీకు తెలియదులే ఊరుకోండి అని ఎప్పుడు తోసివేయకూడదు పిల్లలు. ఓకేనా? అమ్మ చెప్పే మాటలు, నాన్న చెప్పే మాటలు చక్కగా వినాలి, వాటిని డినై చేయొద్దు, వాటిని తోసివేయొద్దు. అలాగే అమ్మ ఓకే నాన్న, ఓకే డాడీ అని చెప్పడం నేర్చుకోండి. అది మిమ్మల్ని మంచి డిసిప్లిన్ లైఫ్లోకి నడిపిస్తుంది. ఓకేనా? మరి ఇంత మంచి వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందామా పిల్లలు? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ మంచి వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, మీకు చాలా చాలా ఇష్టమైన యాక్టివిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజులైంది కదా పిల్లలు, అక్క యాక్టివిటీ అని తగి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. సో మీరు ఎప్పుడెప్పుడే అని ఎదురు చూస్తున్న మంచి యాక్టివిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను పిల్లలు. మరి యాక్టివిటీ ఏంటో, దానికోసం ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. ఈ యాక్టివిటీ కోసం మనకి ఏమేం కావాలంటే పిల్లలు, 2 కలర్ పేపర్స్ కావాలన్నా, 2 కలర్ పేపర్స్, ఒక సీజర్, మార్కర్స్, స్కెచెస్ అండ్ ఇంకా ఒక ఐస్ క్రీమ్ స్టిక్. ఓకేనా? వీటితో ఈరోజు మన సింపుల్ యాక్టివిటీని తయారు చేసేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ కలర్ పేపర్స్ ఉన్నాయి కదా, వాటితో 2 సర్కిల్స్ చేసుకుందాం. ఓకేనా? సేమ్ సైజులో 2 కలర్ సర్కిల్స్ చేసుకుందాం. ఓకే పిల్లలు, ఇలా 2 డిఫరెంట్ కలర్స్, ఇట్లా కాంట్రాస్టింగ్గా ఉండే కలర్స్ తీసుకోండి పిల్లలు. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ కలర్ సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటిని దీని మీద ఇట్లా స్టిక్ చేసుకోవాలి పిల్లలు. నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక సింగిల్ కలర్ని దీని మీద గమ్ హెల్ప్తో ఇట్లా స్టిక్ చేద్దాం పిల్లలు. ఓకే, ఇట్లా స్టిక్ చేసేసిన తర్వాత ఇంకొక హాఫ్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేయండి అన్న. ఓకే, దీన్ని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేశాక ఈ పై ఉంది చూసారా, ఈ పై హాఫ్ని దీనికి ఇట్లా స్టిక్ చేసుకోవాలి. ఓకే, ఇలా స్టిక్ చేసాం పిల్లలు. తర్వాత ఏం చేయాలంటే, ఇట్లా ఒక చిన్న వైట్ పేపర్ మీద ఇట్లా టూ ఐస్ డ్రా చేసుకోండి పిల్లలు. మీ దగ్గర గూగ్లీ ఐస్ ఉంటే ఆ గూగ్లీ ఐస్ని స్టిక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, లేకపోతే ఇట్లా వైట్ పేపర్ మీద ఇట్లా సర్కిల్ డ్రా చేసుకున్నా కూడా ఐస్ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇలా 2 కళ్ళని అంటించేసుకున్నాం. 2 ఐస్ని గమ్తో స్టిక్ చేసుకున్న తర్వాత మంచి స్మైలీ సింబల్ పెట్టుకోండి పిల్లలు. మంచి స్మైలీ సింబల్ పెట్టుకోండి. చిన్ని ముక్కు టింగ్, ఇలా ఒక బాయ్ ఫేస్ తయారు చేసుకున్నాం. భలే ఉన్నాడు కదరా బుడ్డోడు, చక్కగా టోపీ పెట్టేసుకొని భలే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే, దీని మీద మన మెమరీ వర్డ్స్ రాసేసుకుందాం పిల్లలు. ఓకే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఓకే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఇక్కడ రిఫరెన్స్ రాద్దాం పిల్లలు. ఓకే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎంత క్యూట్గా గుడ్ బాయ్ లాగా ఉన్నాడు కదా పిల్లలు. సో మీరు కూడా ఇలాగా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లాగా ఉండాలంటే మీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించండి, మీ తల్లి చెప్పే బోధన త్రోసివేయకండి. ఓకే పిల్లలు, ఇంకెందుకు ఆలస్యం, మరి టక్ మీ యాక్టివిటీస్ చేసి నాకు పంపించేయండి పిల్లలు. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా చేత్తో పట్టుకొని మంచిగా లైటింగ్ మీ ఫేస్ మీద పడేలాగా ఫుల్ పిక్చర్ ఉండేలాగా చక్కగా మంచి ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. మీ యాక్టివిటీస్ నాకు వాట్సాప్ చేయవలసిన నంబర్ 9177259209. ఓకే పిల్లలు, మీ యాక్టివిటీస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న.
మన దేవుడు ఎవరు పిల్లలు? డిసిప్లిన్ని ఇష్టపడే దేవుడు. ఆయన మాట వినే పిల్లలంటే ఆయనకి ఎంతో ఇష్టం పిల్లలు. మరి అలాగా ఆయన మాట విని లోబడే పిల్లలుగా మీరందరూ ఉండాలని మీకోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ, యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.